సో ఎలా చూస్తారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అది కావాలని చేశారంటే? ఒకవైపు నేను పోలీసు వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తున్నా, కేసుల మీద స్పందించారు. కానీ ఇలా అల్లు అర్జున్ గారి మీద స్పందించే బదులు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి, అత్యాచారాలు అవన్నీ ఉన్నాయి. దాని మీద కూడా అంతే వేగంగా స్పందించుంటే ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేసేవాళ్ళం. అల్లు అర్జున్ గారిది అక్కడ ఎటువంటి తప్పు లేదు. ఒక్క 1% ఆయన తప్పు ఉంది. ఏది ఇంటిమేట్ చేయకుండా రావడం అనేది తప్ప, 90% ప్రజలు చేసిన తప్పు. అన్న ఫ్యాన్స్ అంటే అది ఫ్యాన్సా ప్రజల పక్కన పెడితే, తొక్కిలాటలో జరిగింది ఎన్నో జరిగినాయి. మనకి ఇలాంటి తొక్కిలాట ఎన్నో దేవాలయాల దగ్గర పెద్ద అన్ని జరిగినాయి. కానీ అక్కడ స్పందించని పోలీసులు ఇక్కడ స్పందించడం అంటే కొంచెం ఎక్కడో రాజకీయ పరిమాణం ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇంకోటి చెప్తున్నా, అల్లుడి కోసం మామయ్య కంపల్సరీ వస్తారు. ఆంధ్రప్రదేశ్ మన డిప్యూటీ సీఎం గారు కంపల్సరీ వస్తారు. ఆల్రెడీ పెద్ద మామయ్య రంగంలో దిగారు. చిన్న మామయ్య కూడా కంపల్సరీ వస్తే ఇంకా పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుందో, స్వీప్ ద షీప్ ఇక్కడ స్వీప్ ద పోలీస్ స్టేషన్ అంటారేమో, చూడాలి అంటున్నాను. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయకముందే హెల్ప్ చేస్తుంటే బాగుండేదేమో, స్టేషన్ మీట్ లెక్క ముందే. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయకుండా వచ్చారని అనిపించింది నాకు. అల్లు అర్జున్ గారు బెడ్రూమ్ లో వెళ్ళి అరెస్ట్ చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి, కానీ మనం చూడలేదు. కానీ అల్లు అర్జున్ గారు కూడా ఎక్కడ ఖండించకుండా సపోర్ట్ చేస్తూ గాంధీ హాస్పిటల్ కానీ పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఎక్కడ న్యాయం పరంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ చూస్తూనే ఉన్న విజువల్స్ కూడా ఆయన వెంటనే స్పందించారు. అంత సక్సెస్ మీట్ లో కూడా వాళ్ళు ఎక్కడో సక్సెస్ కూడా అంత చేసుకోకుండా వాళ్ళు బాధ, రేవతి గారి మీద బాధ కూడా వ్యక్తం చేశారు. సుకుమార్ గారు కూడా అన్నారు, ప్రాణం అయితే మనం తీసుకురాలేము, ఈ సక్సెస్ ని ఆమెకి అంకితం ఇస్తామని కూడా చెప్పారు. ఇలా జస్ట్ అది హఠాత్పాత్మగా జరిగిన సన్నివేశమే కాబట్టి దాన్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది నాకు ఎక్కడో కొంచెం న్యాయం కంపల్సరీ జరుగుతుంది అనుకుంటున్నాను. మెగా హస్తం ఉందంటారా చాలా మంది కూడా, మరి డౌట్ చాలా మంది. ఎందుకు చిరంజీవి గారి షూటింగ్ ఆపేసి వెళ్తారండి? చిరంజీవి గారు అలా చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే అలా చేసేటైతే అల్లు అర్జున్ గారి సినిమానే పవన్ కళ్యాణ్ గారు ఆపాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆపలేదు కదా. ఆంధ్రాలో కూడా బెనిఫిట్ షోలు అన్ని చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేశారు ఈ పరిమాణం వల్ల. కానీ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు పాపం అల్లు అర్జున్ గారు సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఒక పక్క కలెక్షన్ ఫేక్ అని గొడవ జరుగుతుంది, ఒక పక్క అరెస్ట్ చేశారు. ఇవన్నీ పరిమాణాలు చూస్తే ఎక్కడో మొన్న ఎదిగే వారిని తొక్కడం స్టార్ట్ చేశారు అనేది జానీ మాస్టర్ తో నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఈయన ఎదగడం కాదు, మొత్తం ఆకాశంలో వెళ్ళి కూర్చున్నారు అల్లు అర్జున్ గారు పుష్ప 2తో. అలా ఎక్కడో ఒక ఎదిగిన వ్యక్తిని దింపడానికి చేస్తున్నారని అనిపిస్తుంది. ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళిన పోలీసు వాళ్ళు ప్లస్ ఆ పోలీస్ వెహికల్ ఆయన తీసుకురావడం ఒక హీరోని ఎలా చూస్తారా? అంటే దానికి ఆయన స్పందించిన తీరుకు మనము హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ రసభ చేయలేదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ. ఎవ్వరూ రసభ చేయకుండా నవ్వుతూ కాఫీ తాగుతూ ఆయన యాటిట్యూడ్ అక్కడో చూపించారు అల్లు అర్జున్ గారు. ఆ స్థాయిలో అంటే న్యాయం పరంగా న్యాయమే గెలుస్తుంది, న్యాయం చూసుకుంటే నమ్మకంతో వెళ్ళారు కాబట్టి ప్రజల తరఫున కూడా మనం 100% సపోర్ట్ చేయాలి. ప్రాణం అయితే 100% తిరిగి రాదు. అది ఎవరి తప్ప అనేది మనం నిందించలేం. కానీ తొక్కిలాటలో అసలు హీరో తప్పు ఏం లేదు. జస్ట్ 1% తప్పు ఇంటిమేట్ చేయకుండా రావడం. అది ఎక్కడైనా వెళ్తారు కదా, చాలి వాళ్ళు షాపింగ్ వెళ్ళినా కూడా జనాలు వస్తారు. అది కూడా అప్పుడు అరెస్ట్ చేస్తారా? చేయలేరు కదా. జస్ట్ ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం అల్లు అర్జున్ గారిది ఎటువంటి తప్పు లేదని అనుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, పుష్పని అరెస్ట్ చేసిన షికావత్ ఎవరు అనుకుంటున్నారు? అదేమైనా డీజీపీ అనుకుంటాను. షికావత్ అని అనిపిస్తుందా? కుట్ర అని కాదు, న్యాయం పరంగా పోలీసు వాళ్ళు ఇంత స్పందించారు కదా. మిగతా కేసుల మీద స్పందించే హైదరాబాద్ లో సగం ట్రాఫిక్ అని ఉండదు, సగం కేసులు ఎంతో మంది అమ్మాయిలు తప్పించుకున్నారు కదా. అవును, ఎందుకు మన ప్రచార సభలో చాలా జరిగాయి కదా తొక్కిలాటలు. అక్కడ ఎక్కడో ఎంతో మంది అక్కడ స్పందించని ఇక్కడ స్పందించారు. అది కాకుండా 1 వీక్ అవుతుంది. 1 వీక్ కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టండి పోలీసు, జస్ట్ డైరెక్ట్ వచ్చి అని అరెస్ట్ చేయడం ఎక్కడో రాజకీయ పరిమాణం ఉంది. చూడాలి ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుందో. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్వాల్వ్ అయితే మటుకు సీజ్ ద పోలీస్ స్టేషన్ కాదు, తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారుతుందేమో అనుకుంటున్నాను. ఓకే, సంబంధించిన విషయాలండి. ఫ్యాన్స్ చాలా అనుకుంటారండి. ఫ్యాన్స్ ఎప్పుడు గొడ్డలు చింపేసుకోకూడదు. అభిమానం అంటే అభిమానం వరకే ఉండాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి, ఫ్యామిలీస్ లైఫ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఎవరు హస్తాలు ఉండవు. అలాగా ఎవరి ఫ్యామిలీని ఎవరు రోడ్డు మీద పెట్టుకోరు కదా. వాళ్ళు ఎప్పటికీ ఒకటే. మధ్యలో ఉన్న ఫ్యాన్సే జాగ్రత్తగా ఉంటే బెటర్. సో మొన్ననే పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ లోపు ఇతన్ని ఇలా అరెస్ట్ చేయడము ఎట్లా చూస్తారు మీరు? ఒక ప్లాన్ ప్రకారం జరిగిందంటారు? పుష్ప 2 రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ పెద్ద సిచ్యువేషన్ జరిగింది. ఆ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇది జరగదు కదా. ఆ సినిమా చూడడానికి వెళ్ళారు, అక్కడికి హీరో గారు వచ్చారు, చూడాలి అభిమానంతో ఆవిడ వెళ్ళారు, ఇలా జరగరాంది జరిగింది. దానికి చాలా బాధపడుతున్నాము. ఎవరింట్లో ఆడపిల్లైనా గానీ, ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గానీ.
కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కేసు ఎందుకు అయ్యింది అనేది ట్విస్ట్. సో చంద్రబాబు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ సభలు పెట్టినప్పుడు చాలా మంది తొక్కిస్తున్నట్లు ఒకరిద్దరు చనిపోయిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది క్వశ్చన్. నా క్వశ్చన్ కూడా అదే అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే నేను ప్రజల్లో ఒకరిదాన్ని కాబట్టి. కాకపోతే మనకు తెలియదు పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయా లేవా, మనకు తెలియదు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు. కాకపోతే జరగరాంది జరిగింది, దానికి బాధ్యులు ఎవరూ కాదు. అయినప్పటికీ ఆయన మీదకి వెళ్ళింది కాబట్టి ఆయన తొందరగా బయటకు రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్ అండి, ఆయన మీద కేసు పడడం, ఆయన జైలుకి వెళ్ళడం, 14 రోజులు రిమాండ్ లో ఉండడం, ఆయన ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్లస్ అని ఎలా చెప్పగలమండి, ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు అంటే అది ప్లస్ అని మనం ఎవరిమీ చెప్పలేము. కాకపోతే ఒక విధంగా ప్లస్ అయ్యి ఉండొచ్చు. ఫ్యాన్ బేస్ పెరుగుద్ది ఒకవేళ. అయ్యో అదే అంటున్నా, ఒక విధంగా ప్లస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనం వద్దు అంటే ఆగిపోయేది కాదు ఎటువంటి సమస్య అయినా కానీ. ప్లస్ అయ్యి ఉండొచ్చు, మైనస్ అయ్యి ఉండొచ్చు, అది మనం ఎవరివి కూడా చెప్పలేము. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.